హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మిక్సీలో వేసిన పిండితో కూడా ఇడ్లీలు చాలా మెత్తగా దూదిలాగా చాలా సాఫ్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అబ్బా, మళ్ళీ మళ్ళీ ఇడ్లీలు అనేవారు కూడా ఇలాంటి ఇడ్లీలు ఒక్కసారి రుచి చూస్తే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇడ్లీని చూస్తేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా పావు కప్పు వేసి చేయండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి. ఇడ్లీలు వద్దన్న వాళ్ళు కూడా మళ్ళీ ఇడ్లీ కావాలంటారు, అంత బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా మృదువుగా దూదిలాగా ఉండే ఈ సాఫ్ట్ ఇడ్లీలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చు. అదే కప్పుతో పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలండి. సగ్గుబియ్యం వేయడం వల్ల చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి ఇడ్లీలు. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇక్కడ మనము సగ్గుబియ్యం వేయడం వల్ల చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు మినపప్పు బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే మినపగుళ్ళు వేసుకొని వాటర్ వేసి 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ వాటర్ తీసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ నానబెట్టే అవసరం ఉండదండి. ఇక్కడ మరొక బౌల్ తీసుకొని దాంట్లో ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలండి. 1 కప్పు మినపగుళ్ళకు 2.5 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. సన్నగా ఉండే రవ్వను తీసుకుంటే మనకు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి. ఇలా 2.5 కప్పులు తీసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ కొలతలు రిపీట్ చేస్తున్నాను చూడండి. 1 కప్పు మినపగుళ్ళు, పావు కప్పు సగ్గుబియ్యం, 1/2 టీ స్పూన్ మెంతులు, 2.5 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. శుభ్రంగా వాటర్ వేసుకొని మనం ఇక్కడ మెత్తగా ఇంకా చాలా తెల్లగా రావడానికి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఏమన్నా డస్ట్ ఏదన్నా ఉంటే బాగా క్లీన్గా అయిపోతుందండి. ఇలా మనం ఉప్పు వేసి వాష్ చేసుకోవడం వల్ల ఇలా బాగా వాష్ చేసుకొని మనం ఆ వాటర్ తీసేసి మళ్ళీ తిరిగి దాంట్లో వాటర్ వేసి దీన్ని కూడా ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసి దీన్ని కూడా ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు సగ్గుబియ్యం కూడా బాగా నానాయండి, ఇంకా రవ్వ కూడా బాగా నానింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పప్పును వేసుకోవాలండి. వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలు అంత సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి. మిక్సీ జార్లో ఇలా పప్పు వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయద్దండి, పల్చగా అయిపోతుంది పిండి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చిందో పిండి. మీరు కావాలంటే దీంట్లో చల్లటి వాటర్ వేసుకోవాలండి. వేసుకుంటే ఇంకా బాగా పొంగి పిండి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చాలా మృదువుగా వస్తాయండి ఇడ్లీలు. ఇలా చేస్తే మీరు ఈ కొలతలతో ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు అన్ని కొలతలు ఒక గ్లాసు లేదంటే గిన్నెతో తీసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఇడ్లీలు వస్తాయి. ఇదే విధంగా మిగతా పప్పును కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వను కూడా బాగా ఇలా పిండేసి మనం అస్సలు వాటర్ లేకుండా ఇలా బాగా పిండేసి మనం రవ్వను వేసుకోవాలండి. మినప్పిండిలోకి వేసుకోవాలి. ఎంత బాగా ప్రెస్ చేసి వేసుకుంటే మనకు పిండి పల్చగా కాదండి. మనకు ఇడ్లీలకు పిండి కాస్త హార్డ్గానే ఉండాలి. అవసరం పడితే కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత. ముందైతే మనం ఇలా బాగా పిండేసి రవ్వను వేసుకోవాలండి. ఈ కొలతలు కరెక్ట్గా ఫాలో అయితే మీకు చాలా మెత్తగా ఇడ్లీలు వస్తాయండి. ఇలా మొత్తం రవ్వ వేసుకున్న తర్వాత ఇలా చేత్తో ఫార్మేట్ చేసుకోవాలండి. చేత్తో పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే దోశ పిండి ఇడ్లీ పిండికి మనం ఇలా చేత్తోనే మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పిండి బాగా ఫర్మెంట్ అయ్యి
చాలా బాగా ఇడ్లీలు దోశలు అయితే వస్తాయండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కనీసం 8 గంటలు మాత్రం పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను పిండి పులియడానికి. మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ తర్వాత ముందుగా నేను చట్నీ చూపిస్తున్నానండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇక్కడ 1/4 కప్పు పల్లీలు, వేయించిన పల్లీలు తీసుకున్నానండి. ఇక్కడ నేను పుట్నాల పప్పు 1/4 కప్పు తీసుకోవాలి, దాన్ని కూడా వేయించి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఈ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 వేసుకున్నానండి. కర్రీ లీవ్స్ ఇక్కడ 6 నుంచి 7 వరకు వేసుకోవాలండి. ఒక 1/4 కప్పు వాటర్ వేసుకొని రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ వాటర్ పడితే మళ్ళీ కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలో తీసుకోవాలండి చట్నీని మనము. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో ఒక జీలకర్ర, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయ తుంచి వేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా పోపు వేసుకోవాలండి. కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఈ చట్నీ ఇడ్లీలో, దోశలో, టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చట్నీని పక్కకు పెట్టుకొని ఇడ్లీ బ్యాటర్ని చూద్దాం. చూడండి ఎంత బాగా పులిసిందో పిండి, చాలా బాగా పులిసిందండి. ఇలా ఒకే డైరెక్షన్లో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు అవసరాన్ని బట్టి ఎంత కావాలో అంత పిండిని మనం వేరొక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని మనం ఇలా మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 రోజుల పాటు అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నాకు సరిపోయినంత పిండి నేను వేరొక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో మనకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, మరీ పల్చగా కాకుండా. ఒకవేళ గట్టిగా ఉంటే పిండి ఇడ్లీలు చాలా హార్డ్గా వస్తాయండి. వీడియోలో చూపించిన విధంగా పిండి ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి. ప్లేట్ని తీసుకొని ఇలా ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్యాటర్ని వేసుకోవాలి. ఒక గరిటెడు బ్యాటర్ని వేసుకోవాలండి. ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ముందుగా నేను స్టవ్ మీద ఇడ్లీ గిన్నె పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నాను. ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నుంచి 12 నిమిషాల పాటు ఇడ్లీని మనం ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలండి. అప్పుడే ఇడ్లీలు మనకు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీలు చాలా బాగా మెత్తగా అయినాయండి. చూడండి ఇక్కడ మనం ఇలా చేతికి తడి తగలలేదంటే మనకు ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ప్లేట్ని పక్కకు తీసుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత మనం ఇడ్లీ తీసేటప్పుడు ఇలా వాటర్లో స్పూన్ని డిప్ చేసి ఇలా మనం ఇడ్లీలు తీస్తే చాలా స్మూత్గా, చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి ఇడ్లీ. చాలా మృదువుగా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మనం దీంట్లో సగ్గుబియ్యం వేయడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీతో తిన్నా కానీ మళ్ళీ కావాలి అంటారు, అంత రుచికరంగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా టేస్టీగా చాలా బాగుండే ఈ సాఫ్ట్ ఇడ్లీని ఒకసారి సగ్గుబియ్యం వేసి చేయండి, చాలా బాగుస్తాయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను ఆవకాయ కూడా సర్వ్ చేస్తున్నాను దీంతో పాటు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకు అస్సలు బోరు కొట్టదండి. ఇడ్లీ చేస్తే కూడా మళ్ళీ కావాలి అంటారు, అంత బాగుంటుందండి. చూడండి చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా మృదువుగా, చాలా తెల్లగా, చాలా బాగుస్తాయండి. దూదిలాగా చాలా మెత్తగా ఉంటాయి. చాలా సాఫ్ట్గా 2 వేళ్ళతో తుంచే విధంగా చాలా బాగుంటాయండి. తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.